ఈరోజు ఎందుకో అబ్బా పొద్దున్నే వర్షం స్టార్ట్ అయింది. ఒకటే వర్షం పడుతుంది. వర్షం ఆగుతుందేమో బయట వాకిలి ఉడుద్దాం అనుకుంటే అస్సలు ఆగట్లేదు. ఇక సర్లే అని చెప్పేసి ముఖం ఇంకా కడుక్కొని చాయ్ అయితే పెట్టుకొని తాగేసాము. ఇక అదే తగ్గుతుందిలే అని చెప్పేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను. మా పెద్ద పాప అయితే అన్నం తినడానికి ఎక్కువ ఇష్టపడదు మార్నింగ్ టైంలో. ఇక తన కోసమని పెసర దోశ పోస్తున్నాను. బయట అయితే వర్షం పడుతుంది కాబట్టి ఇక ఇంట్లో కూడా కరెంట్ లేదు. కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే స్కూల్కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి ఇక అలానే స్టార్ట్ చేశాను పని అయితే. ఇక దోశలు పోయడం అయిపోయిన తర్వాత అయితే పిల్లలకైతే ఇచ్చేసాను. కర్రీ అయినా చేద్దాం అన్నట్టు పప్పు అయితే పొయ్యి మీద అయితే వేసేసాను. ఇక ఆ లోపు వర్షం అయితే తగ్గిందని చెప్పేసి ఇక పప్పు పొయ్యి మీద వేసి వాకిలి అయితే ఊడుస్తున్నాను. నైట్ అయితే సీపీరు తీసి ఇంట్లో పెడదాం అనుకున్నాను. ఇక వర్షం పడతలే అని చెప్పేసి అక్కడైతే ఉంచేసాను. ఇక మార్నింగ్ వర్షం పడే వరకు అదంతా తడిసింది. ఇప్పుడు అది ఉడుద్దామంటేనేమో చీపిరికే మొత్తం మట్టి అంటుతుంది. ఇక ఉత్తపప్పు అయితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసమని ఇక పాలకూర అయితే కట్ చేశాను. ఇక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇక ఆలోపు పప్పు అయితే ఉడికేసింది. ఇక పాలకూర అందులో అయితే వేసేసాను. పాలకూర ఉడికిన తర్వాత పప్పు అయితే తాలింపు వేసేసాను. నేనైతే లేవడంతో బట్టలు అయితే నానబెడతాను. ఇక మాకు వాకిలి ఊడవడం అయితే 1 అవర్ టైం పడుతుంది కదా. ఇక 1 అవర్లో బట్టలు అయితే నానుతాయిగా, తర్వాత అయితే బట్టలు పిండుతా. ఇక ఈరోజు వర్షం అయితే పడ్డది కాబట్టి బట్టలు పిండలేదుగా, వంట అయితే తొందరగా అయిపోయింది. అదే నేనైతే బట్టలు పిండితే మాత్రం వంటకైతే కొంచెం లేట్ అవుతుంది. ఇక ఈరోజు అయితే ఎర్లీగానే అయిపోయింది వంట. ఇక పాపకు కూడా స్కూల్ టైం అవుతుందని పాపనైతే రెడీ చేసేసాను. ఇక పాపనైతే మా వారు స్కూల్ దగ్గర దింపేశారు. ఇక ఆ తర్వాత అయితే గిన్నెలు అయితే కడుక్కున్నాను. గిన్నెలు కడుక్కున్న తర్వాత అయితే బట్టలు అయితే నానబెట్టేశాను. మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందో ఆ బట్టలు ఎలా ఆరకుండా ఉంటాయో అని చెప్పేసి ఇక తర్వాత అయితే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇక దీపం అయితే పెట్టేశాను. వీడియోలో అయితే కొంచెమే ఉండొచ్చులే కానీ నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నా పని అయ్యే వరకు 11 అవుతుంది. ఇక నేనైతే తింటున్నాను. మా పాప కూడా నేను కూడా తింటా అంటే తనకు కూడా తినిపించేశాను. ఇక బట్టలు అయితే పిండేశాను. మళ్ళీ ఏంటో ఉన్నట్టుండి సడన్గా మబ్బు అయితే అయింది. నా వీడియోస్ మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్.